కొంచెం ఓర్చుకోమ్మా, నొప్పి, కొంచెం ఓర్చుకోమ్మా. కంట్రోల్ కంట్రోల్, కొంచెం ఓర్చుకోమ్మా. భరించలేకపోతున్నా డాక్టర్. సిస్టర్, నొప్పి, నొప్పి. అంతా నా వల్ల జరిగింది. గోవిందు, ఏమైందిరా? అమ్మా, కల్పుకి నువ్వు ఫోన్ చేయగానే నా కాళ్ళు చేతులు ఆడలేదు బాబు. అసలేమైంది బాబు? అత్తయ్య, అది అయ్యో కల్పన, ఏమిటొదిన గారు ఇలా జరిగింది? ఒరే, కడుపుతో ఉన్న పిల్లని బైక్ మీద ఎక్కించుకుని ఆ విన్యాసాలేమిట్రా? ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదమ్మా. అనుకోర్రా, మీలాంటి కుర్రకారు ఏమీ అనుకోరు. మా పెద్దవాళ్ల మాటల్ని చేదస్తంగా కొట్టి పారేస్తారు. ఇలాంటివి మా నెత్తి మీదకి తెచ్చి పెడతారు. అసలే 4వ నెల. ఇలాంటప్పుడు కడుపుకి దెబ్బ తగిలితే గర్భం నిలుస్తుందో లేదో. అలాంటిదేమీ జరగదొదిరి గారు, మీరు అనవసరంగా కంగారు పడకండి. కల్పనకి ఏమీ కాదు. కడుపులో బిడ్డ కూడా క్షేమంగా ఉంటుంది. అమ్మా, నా కొడుకు పుడితే నాన్నగారి పేరు పెట్టుకుంటాను, కూతురు పుడితే వదిన పేరు పెట్టుకుంటాను అని ఎన్ని కబుర్లు చెప్పిందో. పుట్టబోయే బిడ్డ మీద ఎన్ని ఆశలు పెంచుకుందో. భగవంతుడా, ఇప్పుడు జరగరాంది ఏదైనా జరిగితే ఏం చేయాలి? సారీ అత్తయ్య. నువ్వు మాత్రం ఏం చేస్తావులే బాబు. జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. అంతా దాని తలరాత. ఒరే గోవిందో, నువ్వు డాక్టర్ గారితో మాట్లాడావా? అప్పుడనగా కల్పన లోపలికి తీసుకెళ్లారు. కానీ ఇప్పటిదాకా డాక్టర్, నా కల్పుకి ఎలా ఉంది? నా కూతురు క్షేమంగానే ఉందా? చెప్పండమ్మా, మా కోడలకేం కాలేదు కదా? డోంట్ వరీ, కంగారు పడాల్సిన పనేం లేదు. కడుపులో బిడ్డ క్షేమంగానే ఉంది. మరి నా కల్పు కొంచెం బ్లీడింగ్ అవడం వల్ల నీరసంగా ఉంది. వెళ్ళండి, వెళ్ళి చూడండి. కల్పన ఎలా ఉందమ్మా? ఇవాళ లేచిన వేళ మంచిదైంది. ఎంత గండం తప్పిందో. కల్పు, సారీరా. డాక్టర్, కల్పుని ఇంటికి ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. వారం రోజుల పాటు ఈ మందులు రెగ్యులర్గా వాడండి. అంతా సర్దుకుంటా. అలాగే డాక్టర్. డాక్టర్, కడుపులో బిడ్డకి చెప్పాను కదమ్మా, ఏం ప్రమాదం జరగలేదు. కాకపోతే కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలి. అలాగే డాక్టర్. ఏం జరుగుతుందోనని ఆందోళన పడ్డాం. కానీ మీ దయ వల్ల. డాక్టర్గా ఇది నా ధర్మం. కల్పన, చెప్పింది గుర్తుందిగా? బెడ్ రెస్ట్ అంటే బెడ్ రెస్ట్, అంతే. డోంట్ వరీ డాక్టర్, ఇప్పటి నుంచి నా కలుపుని మంచం మీద నుంచి కిందకే దిగనివ్వను. ఇదిగో, ఈ దూకుడు వల్లే ఇలా జరిగింది. కాస్త మీ దూకుడు తగ్గించండి. అలాగే డాక్టర్. కలుపు, పాకుడు మొదలయ్యేదాకా దూకుడికి ఫుల్ స్టాప్. ఓకేనా?
సూర్య, ఎలా ఉందమ్మా మా ఇల్లు? బ్యాచిలర్స్కి ఎక్కువ, సంసారాలకు తక్కువ అన్నట్టుంది. అయిందా? అందుకే ఎక్కడ సామాన్లు అక్కడ సద్దరా అంటాను. బద్దకిష్టివి వినిపించుకుంటే కదా. నువ్వు మాత్రం నిన్నటి నుంచే కదరా పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అయ్ బాబోయ్, మీరిద్దరూ కొట్టుకోవద్దు గాని ఇంటి పనంతా నాకు వదిలేసి మీరు మీ ఆఫీస్ పనులు మాత్రం చూసుకోండి. చూసావా బాసు, అది మా చెల్లె అంటే. అప్పుడే వరుసలు కూడా కలిపేశావురా. మరి బొబ్బర్లంక బాబ్జీనా మజాక. ఫోజు కొట్టించాలి గాని ఆఫీస్కి టైం అవుతుంది, పద. చెల్లమ్మా బాయ్. సూర్య, వెళ్ళొస్తాం. ఆ, ఇంట్లో ఒక్కదానివే ఉంటావు, తలుపులు జాగ్రత్తగా వేసుకో. మేము వచ్చేదాకా ఎక్కడికి వెళ్ళొద్దు. ఒకవేళ నిన్నెవరైనా గుర్తుపడితే చాలా ప్రమాదం. కృష్ణ, ఆ రుద్రగాడు ఉండేది రాజమండ్రిలో, మనం ఉంటుంది విశాఖపట్నంలో. ఇక్కడ సూర్యకి ఎలాంటి ప్రమాదం లేదు, రాదు. అలా అనుకుంటేనే చాలా కష్టం. సూర్య, వీడి మాటలు పట్టించుకోవద్దు కానీ నువ్వు కొన్నాళ్ళ పాటు చాలా కేర్ఫుల్గా ఉండు. అలాగే. నువ్వు పద. సరే సూర్య, వెళ్ళొస్తాం. అయ్ బాబోయ్, ఎంత పెద్ద సముద్రమో! మా గోదావరి కంటే చాలా పెద్దది. దగ్గరికెళ్ళి చూస్తే ఇంకెంత బాగుంటుందో. అమ్మో, ఎవరైనా చూస్తే? మిస్టర్ సూర్య, ఇప్పుడు ఓకే.
ఏ తమ్ముడు, ఏమైనా ఎక్కడన్నా చూసావా? చూడలేదండి. ఏయ్, ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసావా? చూడలేదు. చా, ఎవరిని అడిగినా చూడలేదని వేస్తున్నారా? వదినమ్మ ఎక్కడున్నట్రా? వైజాగ్ మొత్తం జల్లెడ పట్టేసి ఏం చేయాలి? రాజమండ్రి అన్నకు మన మొహాలా చూపించాలరా? అదుగో అక్కడ ఎవరు కూర్చున్నారు, వెళ్ళి అతన్ని అడుగుదాం పదా. పదా. ఏ మిస్టర్, ఈ ఫోటో ఒకసారి చూడు. ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడన్నా చూసారా? అడిగేది నిన్నే. ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడన్నా చూసావా? చా, ఏం చేద్దాంరా? ఏముందన్నా, ఇంకో చోట అడుగుదాం పద. అయ్ బాబోయ్, నా అదృష్టం బాగుండి వాళ్ళు నన్ను చూడలేదు గాని ఒకవేళ చూసుంటే ఈ పాటికి నేను ఆ రుద్రగాడి ముందు ఉండేదాన్ని. ఏం చేయాలి? నాన్నగారికి ఫోన్ చేస్తే పిన్నికి తెలిసిపోతే చాలా ప్రమాదం. పోనీ అపర్ణకు ఫోన్ చేసి చెప్తే? ఎస్, అదే కరెక్ట్. కొత్త నంబర్లా ఉంది. హలో అపర్ణ, నేనే. సూర్య? నేనే. ఎక్కడున్నావే? వైజాగ్లో. వైజాగ్లోనా? సీనయ్యతో కలిసి నువ్వు హైదరాబాద్ వెళ్ళాలనుకున్నావు కదా? అంతేనే. ఆ రాత్రి ఆలోచించేంత టైం కూడా లేదు. అందుకే అతనెవరో తెలియకపోయినా
ధైర్యం చేసి అతను వెంటొచ్చేశాను. సూర్య ఇక్కడికొచ్చేసాకే అర్థమైంది నాకు ఆశ్రయం ఇచ్చిన కృష్ణ మంచివాడు, మనసున్నవాడు అని. కాని ఆ రుద్ర యముళ్ళ నా కోసం రౌడీల్ని పెట్టి వెతికిస్తున్నాడు. ఇందాక బీచ్ దగ్గర నా అదృష్టం బాండి తప్పించుకున్నాను గాని లేకపోతే. నువ్వు చెప్పింది నిజమేనే. ఆ రుద్రగాడు నీచుడు, దుర్మార్గుడు మాత్రమే కాదు, నరరూప రాక్షసుడు కూడా. అందుకే నిన్ను రక్షించాలనుకున్న సీనయ్యని పొట్టను పెట్టుకున్నాడు. మీ ఇంటికి వెళ్ళి నువ్వెక్కడికి వెళ్ళావో చెప్పమని, లేకపోతే అంతు చూస్తానని మీ నాన్నని పిన్నిని బెదిరించాడు. అపర్ణ, నాకు తెలిసిన దాన్ని బట్టి ఆ రుద్ర మనుషులు ఈ చుట్టుపక్కల అన్ని ఊళ్ళల్లోనూ కూడా నీకోసం వెతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు వైజాగ్లో ఉండడం కన్నా హైదరాబాద్కి వెళ్ళిపోతేనే ఎంతో సేఫ్గా ఉంటుంది. నువ్వు చెప్పింది కూడా నిజమేనే. ఆ రుద్ర మనుషులు ఇక్కడికి కూడా వచ్చేశారు అంటే నువ్వు ప్రమాదపు అంచుల్లో ఉన్నావని అర్థం. తెలిసే, కానీ ఏం చేయను? ఏం చేయడం ఏంటే? ఆ రుద్ర మనుషులు కంటపడక ముందే నువ్వు ఈ రాత్రికే హైదరాబాద్ బయలుదేరిపో. అబ్బా, చెప్పేది వినవే. కారణం ఏంటో తెలియదు గాని కృష్ణకి నన్ను హైదరాబాద్కి పంపించడం ఇష్టం లేదు. ఎందుకు అని అడిగితే ఆ రుద్రాన్ని మించిన శత్రువు నీకోసం హైదరాబాద్లో కాచుకునుంది అన్నాడు. సూర్య, ఆలోచించేంత టైం లేదు. నువ్వా రుద్ర చేతికి దొరికితే సీనయ్య చేసిన త్యాగానికి అర్థమే ఉండదు. అదే నా బాధ కూడా. ఏం చేయాలో తెలియటం లేదు. పిచ్చెక్కిపోతోంది. ఒక్కోసారి చచ్చిపోదాం అని కూడా అనిపిస్తోంది. సూరి, అవునే, అందుకే నాకున్న ఒకే ఒక్క స్నేహితురాలివి, నా గురించి అన్నీ తెలిసిన దానివి. ఇప్పుడు నేనేం చేస్తే బాగుంటుందో చెప్తావనే ఆశపడి ఇలా ఫోన్ చేశాను. చెప్పు, నన్నేం చేయమంటావు? ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో. పుట్టి పెరిగిన ఇన్నేళ్ల తర్వాత మొదటిసారి ఆ గోదారి తల్లి సాక్షిగా నువ్వు రాజమండ్రి దాటి అంత దూరం వెళ్ళావు. ఎందుకు? నిన్ను నువ్వు రక్షించుకోవడానికి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటానికి, సూర్యతేజ అనే నీ పేరులో ఉన్న వాడిని వేడిని నిరూపించడానికి. అందుకే చెప్తున్నా, ఎవరి ఇష్టాయిష్టాలతో నీకు పనిలేదు. నీ జీవితం నీది. కష్టమైన సుఖమైన నీ నిర్ణయం నువ్వే తీసుకో. నీ ఫ్రెండ్గా నీకు నేను చెప్పగలిగింది ఇదే. అలాగే. కానీ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒంటరిగా నేను. కంగారు పడికే. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న నా ఫ్రెండ్ మాధురి హైటెక్ సిటీ దగ్గరలోనే ఉంటుంది. నేను తనకి ఫోన్ చేసి నీ గురించి మొత్తం చెప్తాను. తను నీకు షెల్టర్ ఇవ్వడం మాత్రమే కాదు, నీకే హెల్ప్ కావాలన్నా తప్పకుండా చేస్తుంది. ఓకే? ఓకే, థ్యాంక్ యూ. నీ మొహం, మనలో మనకి థ్యాంక్స్ ఏంటే? నువ్వెక్కడున్నా క్షేమంగా ఉండాలి, అదే నేను కోరుకునేది. అలాగే, బాయ్. బాయ్.